మా గంగమ్మ తల్లికి డైరెక్టర్ గా పూజ చేసే అదృష్టం ఈ రోజు అయితే వచ్చింది. ఈ తాబేలు అనేది సుమారుగా ఒక గంట సేపు నుంచి మా బోట్ దగ్గరే ఉండిపోయింది. ఈ తాబేలుకి ఏదైనా గాయాలు పడ్డాయని మేమైతే అంటనే బోట్లకు అనేది లాక్కున్నామన్న. బోట్ లో లాక్కుంటే దీనికైతే చిన్నది గడ గాయాలు అనేది ఏమీ లేదు. ఇలాంటి అదృష్టం మా లైఫ్ లో ఒకసారి కూడా రాదు కదని మా గంగమ్మ తల్లి డైరెక్టర్ గా మా దగ్గరకు వచ్చింది అనుకో, మేమైతే స్వయంగా పూజలు అనేది చేస్తున్నామన్న. చూడండి మా గంగమ్మ తల్లికి ఏ విధంగా పూజలు అనేది చేస్తున్నామో. మీ అందరికీ నేనైతే ఒకటి చెప్దామనుకుంటున్నాను. గత 20 సంవత్సరాల కింద అయితే సముద్రం లోపల పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చేలాగా మాకైతే ముందుకుంటా ఎవరు చెప్పేవారు కదన్నా. మేము ఫిషింగ్ అయితే వెళ్ళిపోయే వాళ్ళము. తీరా చూడబడికి సముద్రం లోపల పెద్ద పెద్ద తుఫాన్లు అనేది వచ్చేసి మాకి ఒడ్డుకి వెళ్ళడానికి దారి అనేది తెలిసేది కాదన్నా. ఈ తాబేలు అనేది మాకు అప్పుడు దారి అనేది చూపించేది. మా తోట మత్స్యకారులందరూ కూడా ఈ తాబేల్ని మేమెందరూ గంగమ్మ తల్లి కింద పూజిస్తామన్నా. మా గంగమ్మ తల్లికి పూజ చేసామో లేదో చూడండి, ఒక గంటలో ఎన్ని చేపలు పడ్డాయో. డైరెక్టర్ గా మా బోర్డు దగ్గరికి అయితే వచ్చి చేపలు అనేది ఆడుకుంటున్నాయి. చూడండి అవి అయితే అపోలో ఫిషెస్ అన్న, చాలా పెద్ద అపోలో ఫిషెస్ అవి. చూసారు కదన్నా మా గంగమ్మ తల్లికి ఎంత పవర్ఫుల్. మేము సముద్రంలో ఒకటే కోరుకుంటాము మా గంగమ్మ తల్లిని, చేపలు ఎక్కువగా పడకపోయినా పర్వాలేదు, సముద్రం లోపల మాకు ఏది జరగకుండా స్విమ్మింగ్ గా ఇంటికి వస్తే చాలండి ఆ గంగమ్మ తల్లిని అనేది కోరుకుంటాం అన్న. సరే నెక్స్ట్ వీక్ వెళ్దాం. బాయ్ అందరికీ.